రైతులతో మాట్లాడి జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది మార్కెట్లో. మీరు ఒకసారి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సడన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా లోటుపాట్లను అన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. చైర్మన్ గారు పక్షంలో రైతాంగానికి ఇబ్బంది అవుతుంది, ఈ మార్కెటింగ్ వ్యవస్థను గాడిలో పెట్టాలి. కమిషన్ అభిప్రాయం అనేది మేము అంటే ఏ దాపరికం లేకుండా చెప్పాలనుకుంటున్నాం. త్వరలోనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో కూడా చైర్మన్ గారు అనుమతితో హైదరాబాద్ పోయినాక దీనిపైన ఈ వారం లోపలనే ఒక సమీక్ష చేసి ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి ఒక నివేదిక సమర్పిస్తాం. తిరుగుతున్నప్పుడు చెప్పిండు మార్కెట్ చైర్మన్, కొత్తగా అయిన మార్కెట్ చైర్మన్, మేము వచ్చి 3 నెలలు అయింది. రైతుల సమస్య వినడానికి ఇవాళ వికారాబాద్ జిల్లాలో రైతు సదస్సు పెట్టడం జరిగింది. అనేక విషయాలు, అనేక సమస్యలు రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి మరియు రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా రైతులు తీసుకొచ్చే పంటలు సక్రమంగా తూకంతో ఒక క్వింటాల్కి 2-3 కిలోలు తీయడం ఇది కరెక్ట్ కాదు. అది మా దృష్టికి వచ్చింది. ఏ ఏజెంట్ ఉందా, ఎవరుందా, సంచికి సంబంధించిన బరువే తీయాలి కానీ ఇది ఇట్లా తీసి రైతులకు దోపిడీ చేస్తుంది. అది మా దృష్టికి వచ్చింది. కనీస సౌకర్యాలు రైతులకు లేవు. ఆ రైతు అన్నం తినడానికి గిట్ట ఒక క్యాంటీన్ అటువంటిది ఏర్పాటు చేయాలని, తర్వాత బాత్రూమ్స్ కానివ్వండి రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. తప్పకుండా మా దృష్టికి వచ్చింది. చైర్మన్ గారు, మేము మార్కెట్ కమిటీ అందరం మాట్లాడి సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ప్రధానంగా సమస్య ఏముందంటే వచ్చిన రైతుకు తగిన గౌరవం మర్యాద దొరకలేదని రైతుల ఆరోపణ. సార్, అందు గురించే భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ కమిషన్ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. మొత్తం అన్ని రాష్ట్రాలలో తెలంగాణలో ఉన్న 28-29 రాష్ట్రాలలో ఫస్ట్ మన పంజాబ్లోనే ఉంది. ఇది రెండవది. ఈ కమిషన్కు చాలా పవర్స్ ఉంది. ఈ కమిషన్ రైతులకు న్యాయం చేయడానికే ఇది చేస్తున్నాం. మేము ఎక్కడ తిరిగినా రైతుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, గిట్టుబాటు ధరలను ఇప్పిస్తున్నాం. ఎక్కడైతే నష్టం జరిగి పంట సరిగా రాకపోతే ఎవరైతే ప్రైవేట్ విత్తనాలు అమ్ముతారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకు నష్టపరిహారం చెల్లించడానికి మొన్ననే మన ములుగులో 3,75,00,000 రూపాయలు రైతులకు ఇప్పించడం జరిగింది. కొన్ని సమస్యలు ఉన్నాయి. సిటీకి ఇది దగ్గర ఉంది. రేపు నేను ముఖ్యమంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్, రైతుల కోల్డ్ స్టోరేజ్ గిట్ట కట్టితే వాళ్ళ గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు, లేకుంటే స్టోరేజ్లో అది నిల్వ చేసి పోతారు.